ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు అంటే ఇది 20వ తారీఖు ఒరిజినల్ నామినేషన్ జరుగుతుంది కాబట్టి పబ్లిక్ జనాలతో కలిసి కూడిగా విశేషమైన అంటే జనాల సమూహంతో వేస్తాం. ఆ రోజు 20వ తారీఖు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమంటే మంచి లక్కీ ఏమంటే చూడండి, ఈ టైం చూడండి, మేము వచ్చే టైం కరెక్ట్గా సూర్య భగవాన్ కూడా మాకు ఇంత మేఘాలు చేసి ఇంత ప్రశాంతంగా నుంచి వచ్చేటప్పుడు. అదేవిధంగా మా లక్కీ నెంబర్ 3 కరెక్ట్, నా సీరియల్ నెంబర్ కూడా 3 కాబట్టి నాకు ఏమంటే నమ్మకం ఏమంటే ప్రతి ఒక్క సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకోటి ఏమంటే జనాలు కూడా విశేషమైన స్పందన చేస్తూ ఉంది. మా స్పందన కానీ ఇవంటే జనరల్గా జగన్మోహన్ రెడ్డి పథకాలు కూడా బాగా ప్రతి ఒక్కరిలో వచ్చేది కాబట్టి అది ఒకటి. రెండోది మెట్టుకుని అంటే సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉంటాడు, కలిసిపోతాడు కాబట్టి. రెండు రకాలు అంటే ఆయన ఒక 80% జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు 20% మాకు కూడా పరిస్థితి కాబట్టి. మీరు కూడా చూస్తూ ఉంటారు, వారం రోజులుగా జగన్మోహన్ గారి ప్రచారం బస్సు యాత్ర జరుగుతుంది. ఆ జనాలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. జనాలకి లక్షల జనాలు అంటే లక్షల జనాలు వస్తుంది కాబట్టి మేము అదేవిధంగా ఇక్కడ రాజంలో కూడా ఎక్కడ పైన బ్రహ్మరథం పడుతున్నారు. మొన్న పల్లె కానీ ఈవినింగ్ ఎక్కడ పైన కూడా ప్రీతిమైన ప్రజలు వచ్చి ఆశీర్వదిస్తున్నారు కాబట్టి దాంట్లో ఖచ్చితంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం దానికి ఎటువంటి అనుమానం లేదు. దాంతోపాటు రాజంలో మంచి మెజార్టీతో గెలుస్తాం. ఎందుకంటే మొన్ననే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నికలు రావడం జరిగింది, అందరూ చూస్తుంటారు. అట్లా జనాలు లేదంతా కన్నికలు మా పార్టీ వాళ్ళే కామెంట్ చేస్తున్నారు. మా సైకిల్ బైక్ ర్యాలీ పెట్టింటే మేము పెట్టింటేనే 5,000 జనాలు కలిసింటే ఎవరు లేకుండా అక్కడ 3,000 జనం, 3 నుంచి 3,500 జనాలు వచ్చారని పత్రికలతో చెప్తాను కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు నుంచి ఇంకా మేము కూడా కార్యకర్తలు కూడా నామినేషన్ అయిన తర్వాత 25 నామినేషన్ తర్వాత ఇంకా ఉధృతంగా ప్రతి ఇంటికి ప్రచారం చేసి మంచి బడ్జెట్ గెలిపించడానికి రాయలసీమ ప్రజలు అంతా రెడీగా ఉన్నారు. రెండోసారి జగన్ రెడ్డి సీఎం చేయాలా, పథకాలు మంచి జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డితో సాధ్యం కాబట్టి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ఆయన సీఎం కావాలంటే ఇక్కడ లోకల్గా కూడా పెట్టుకుని ఎమ్మెల్యేగా శంకరనారాయణ గారిని ఎంపీగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో మీరు చాలా సార్లు నామినేషన్ చేశారు కదా, ప్రస్తుతం ఈ రోజు నామినేషన్ చేశారు, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడాలు ఉన్నాయా? ఆప్షన్స్ ఏమైనా వచ్చాయా? మామూలుగానే గతంలో ఉన్నట్టుగానే సాగిపోయింది అంటే ఏదంటే ఒక క్యాండిడేట్ పోయిన తర్వాత కనీసం అంటే 2 hours పట్టింది. అవును, ఈ రోజు తొందరగా వచ్చారు కదా. అంటే మేమంటే కంప్లీట్ గా ఒక ఐటమ్ కూడా పెండింగ్ లేకుండా వాళ్ళు ఇచ్చింది ఫార్మేట్ ఏమిటి కదా, దాంట్లో సూచన తప్పకుండా అన్ని కూడా రెడీ చేసిపోయినా ఒకటి ఫాస్ట్గా అయిపోయింది. వాళ్ళకి ఆశ్చర్యం పైన పోలీసులు ఏం సార్ మీరు ఇంత లిగిట్లు వస్తుంది, అంతా రెడీ ఫార్మేట్తో పోయినాము. మేము ఏదైనా సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా పేరు సిద్ధం కాబట్టి ఎటువంటి లేకుండా చూసాము. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కానీ ఆన్సర్ రెడీగా ఉంది. ఒకటి పెండింగ్ ఏమంటే Form 8, Form 9 అంటే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ మాత్రం ఉత్తరాలకి ఉంటుంది కాబట్టి అది తప్ప అన్ని ఇంప్లిమెంట్ చేసాం. ఎటువంటి ప్రాబ్లం కూడా అన్ని కూడా తెలుసుకుంటామంటే మేమేమంటే మా స్క్రూటిన్ వెంకటరెడ్డి గారు కరెక్ట్ చూసారు, తప్పకుండా బాగా చేసినారు. కానీ ఇది కూడా మాకు విజయవాడలో కూడా స్క్రూటిని మా చీఫ్ అంటే ఒక లీగల్ సెల్ ఉంది ఇక్కడ విజయవాడలో, వాళ్ళు కూడా చెక్ చేసిన కాబట్టి ఎటువంటి తొందరలు లేకుండా ఏం లేకుండా ఒక్కటి కూడా మిస్ కాకుండా అన్ని పత్రాలు ఇప్పించిన వాళ్ళకే ఆశ్చర్యమైంది ఇచ్చిన ఆఫర్లో ఎట్లయిందని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.